హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ములక్కాయ మసాలా కర్రీ అండి. దాని ప్రాసెస్ అలాగే ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోని 1 టేబుల్ స్పూను వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలండి. ఇవి కొంచెం సేపు ఇలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను ధనియాలు వేసుకోవాలండి. చిన్న ముక్క ఎండు కొబ్బరి వేసుకోవాలి. 1 టీ స్పూను గసగసాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను కొంచెం సేపు ఇలాగా వేయించుకోవాలండి. ఇలా వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలండి. ఒక 4 లవంగాలు వేసుకోవాలి. ఒక 2 యాలకులు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను కొంచెం సేపు వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా ఇలాగా ఏగిపోయాక ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఇవి చల్లారిపోయాక మిక్సీ గిన్నెలో వేసుకొని ముందు పొడిలాగా మిక్సీ పట్టుకొని దాని తర్వాత వాటర్ పోసుకొని పేస్ట్ లాగా మిక్సీ అనేది పట్టుకోవాలండి. ఇలా మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోయాక ఇంక మనం ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోని 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలండి. ఇవి కొంచెం సేపు వేయించుకోవాలి. ఇలా వేయించేసుకున్నాక ఇందులోకి మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇందులో వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు వేయించుకోవాలండి. ఇవి కలర్ మారి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకును వేయించుకోవాలి. ఇలా వేగిపోయాక ఇందులోకి 1 టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం సేపు ఇది వేయించుకోవాలి. ఇది వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు టమాటాలండి, లేదంటే కనుక 3 చిన్న సైజు టమాటాలు అయినా సరే తీసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని ఇందులోని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 ములక్కాళ్ళు ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకొని ఉంచుకున్నానండి. అవి ఇందులో వేసుకొని ఒకసారి ఇదంతా కూడా ఇలాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని మగ్గించుకోవాలండి. ఇది కొంచెం దగ్గరికి మనకి మగ్గిపోయాక అప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా ఇలాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అదంతా కూడాను ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను చింతపండు గుజ్జుని వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. 2 నిమిషాలు అయిపోయాక మూత ఓపెన్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇందులోకి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లోని మగ్గించుకోవాలండి. ఇది ఆయిల్ అనేది పైకి తేలేంత వరకును మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఇలాగా ఆయిల్ అనేది మనకి పైకి తేలింది కదండి, ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకొని ఇదంతా కూడాను కలిసేలాగా కలుపుకోవాలండి. ఇంకా మనకి ఇది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్